Hello everyone, welcome to Social Post. I am Rachna Reddy. Today we have our guest Srinivas Reddy garu, mutual fund distributor. Hello sir, namaste. Hi. సో మనకు బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్గా మేడం ఇది ఈ రోజున్న పోటీలో మీకు మార్నింగ్ లెసన్ కానీ ఈవినింగ్ వరకు లేదా నైట్ 8-9 వరకు కూడా మీకు రెగ్యులర్గా కాల్స్ వస్తాయి. క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లోన్ తీసుకోండి, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది, స్టాక్ మార్కెట్, ఈ రకరకాల ఆప్షన్స్ ఎవరు మార్కెటింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు మార్కెట్లో. కానీ మనం ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే, సపోజ్ నేను ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నప్పుడు సార్ మీకు 7%లో లోన్ వస్తుంది, తీసుకుని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, వెంటనే తీసుకుంటే మీకు ఏం డాక్యుమెంట్ ఏం అవసరం లేదు, 5 నిమిషాల్లో లోన్ వస్తుందని చెప్తారు. కానీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది అతను 7% అన్నది నిజమా కాదా అన్నది మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నాకున్న ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా నాకు ఇన్వెస్టర్కి ఒక అతనికి ఒక 5 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. లోన్ వస్తుంటే నాకు కాల్ చేసి అన్న చాలా తక్కువ ఇంట్రెస్ట్కే బ్యాంక్ వాళ్ళు నాకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే నాకు లోన్ ఇస్తున్నారు, ఈ అమౌంట్ని తీసుకెళ్ళి నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, అక్కడ చాలా మంచి రేట్ని వస్తుంది కదా, అప్లికేషన్ తీసుకురండి ఫాలో చేద్దాం అన్నారు. సరే అట్లాగే ఓకే అట్లా చేద్దాంలే అని చెప్పి అతనికి 2 క్వశ్చన్లు అడిగా. 7%, 8%, 12% పక్కన పెట్టు, నువ్వు ఎంత ఈఎంఐ పే చేయాలి, ఎన్ని రోజులు పే చేయాలి, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది దీంట్లో, ఇవన్నీ 3 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నేను ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకుని దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే 18% సిఏజర్ వస్తుంది. అతను 7%కి మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉందని చెప్పాడు, అతను వేరే విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. మనం ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేస్తే 18% సిఏజర్ వస్తుంది. 18%కి మనం లోన్ తీసుకొచ్చి మనం కనుక 12%, 10% వచ్చే రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం వెల్త్ గెయిన్ చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్ల. ఇలాంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండోది, మనకి మిడిల్ క్లాస్లో కానీ బిలో మిడిల్ క్లాస్లో కానీ కార్ లోన్స్, ఇవాళ సహజంగా అందరికీ కార్ లోన్స్ ఉంటాయి. ఎవరైతే న్యూ కార్ ఎవరైనా బై చేస్తున్నారో వాళ్ళకి 7 to 8%లోనే వాళ్ళ సిబిల్ని బట్టి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి లోన్ ఆఫర్ చేస్తాయి కంపెనీస్. డౌన్ ద లైన్ ఒక 2 years అయ్యేపాటికి వాళ్ళ అవుట్ స్టాండింగ్ తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ పార్ట్ వెళ్ళిపోయినా అవుట్ స్టాండింగ్ కూడా కొంత తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ ఎంటర్ అవుతూ ఉంటాయి. సార్ మీకు మీ కార్ మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, మీకు అవుట్ స్టాండింగ్ క్లియర్ చేస్తాం, మీకు ఇంకొక 2 లక్షలు ఎక్కువ వస్తాయి, 3 లక్షలు ఎక్కువ వస్తాయి. కానీ బిలో మిడిల్ క్లాస్ అవసరాలు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. అదే లోన్ వస్తుంది కదా, ఇమ్మీడియట్గా అయిపోతుంది కదా అన్న కాన్సెప్ట్లో మనందరం లోన్కి వెళ్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే న్యూ కార్ తీసుకున్నప్పుడు మీకు 7 to 8%కి ఎవరైతే లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్ని క్లోజ్ చేపించి మీ కొత్త లోన్ని దగ్గర 14% నుంచి 22% లోన్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు ఇట్లా లోన్ మార్చినప్పుడు. అవి కనుక ప్రాపర్గా చెక్ చేసుకోకుండా ప్రీ అప్రూవ్డ్ లోన్ కనుక కదా అని కనుక మనం వెళ్తే మీరు లాంగ్ టర్మ్లో చాలా లాస్ అవుతాం. వీటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? యాక్చువల్గా వాళ్ళు 7% అన్నారు, మీరైనా 18% అంటున్నారు, వాళ్ళు 7% అన్నారు, మీరైనా 14 to 24% అంటున్నారు. అంటే ఇవాళ ఆన్లైన్లో ప్లేస్టోర్లోకి వెళ్తే మంచి యాప్స్ ఉన్నాయి, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఇంకోటి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ అమౌంట్స్ని ఇచ్చి మీ టెన్యూర్ని ఇస్తే మీరు ఈఎంఐ ఎంత పే చేస్తున్నారో చెప్తే, టెన్యూర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లే చేస్తే ఈఎంఐ ఎంత పే చేయాలో కూడా చెప్తుంది. అందుకని ఎవరో ఏదో చెప్పారని ఇన్స్టెంట్గా నిర్ణయాలు తీసుకుని మోసపోవాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకుని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని కనుక మీరు ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకుని కనుక వెళ్తే ఇలాంటి వాటిలో మనం ట్రాప్లో పడకుండా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.